ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత ఈ ప్రపంచంలో అందినటువంటి సాహిత్యంలో అన్ని భాషల్లోకి అనువాదం పొందినటువంటి అతి ఉత్తమ గ్రంథం. బహుశా బైబిల్ కంటే కూడా ఎక్కువ భాషల్లోకి అనువాదం జరిగి ఆయా భాషీయుల యొక్క ఆలోచన ధోరణికి ఒక మార్గాన్ని చూపించినటువంటి అతి ఉత్తమ గ్రంథం భగవద్గీత. యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశ అమృతమే భగవద్గీత. ఒక దేశం, ఒక జాతి అనే తేడా లేకుండా మానవాళికి అందరికీ ఏ స్థితిలో ఉండే వ్యక్తికైనా ఏది చేయతగును, ఎలా చేయతగును అనే సంశయం ఏర్పడితే దాన్ని తీర్చటం కోసం ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గము అని దాన్ని చూపించి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేయగలిగినటువంటి మహోపదేశం భగవద్గీత. 18 అధ్యాయాలుగా లభించేటటువంటి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. ఇందులో అర్జునుడు మాట్లాడతాడు, ధృతరాష్ట్రుడు మాట్లాడతాడు, సంజయుడు మాట్లాడతాడు, శ్రీకృష్ణుడు మాట్లాడతాడు. అప్పుడప్పుడు దుర్యోధనుడు కూడా పేరు చెప్పకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇందులో సుమారుగా 574.5 శ్లోకాల ఉపదేశం శ్రీకృష్ణుడు స్వయానా చేశాడు. దాన్ని సంజయుడు సాక్షాత్తుగా శ్రవణం చేసి ధృతరాష్ట్రుడికి వినిపించాడు. ధృతరాష్ట్రుడి తరువాత అది లోకానికి అందింది. సన్నివేశాన్ని మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భగవద్గీత ఆ పేరుతో ఏర్పడలేదు, అది ఒక ఉపదేశంగా సాగింది. కానీ తరువాత వేదవ్యాస భగవానుడు ఇది భగవానుడు మన కోసం అందించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉపదేశము కనుక దీనికి భగవద్గీతము అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అనే మనకి దీంట్లో సంబోధించడం కనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా ఒక మాట ఆడితే ఇది ఫలానా వారి యొక్క మాట అని ముందర రాస్తూ ఉంటారు. ఇది ఫలానా వారి ఉవాచ అంటారన్నమాట. ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్ర ఉవాచ, అసలు దాంతోనే భగవద్గీత ఆరంభమవుతుంది. సంజయుడు మాట్లాడితే సంజయ ఉవాచ, అర్జునుడు ప్రశ్నిస్తే అర్జున ఉవాచ. కానీ శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. ఏమనుంటుంది? శ్రీ భగవానువాచ అని ఉంటుంది. భగవానుడు పలికెను. మనకి లోకంలో ఎన్నో రకాలైన సంశయాలు ఉన్నాయి. ఎవడు దేవుడు? ఒకడా, అనేకమా? ఎక్కడుంటాడా దేవుడు? ఎలా ఉంటాడా దేవుడు? ఏమి చేస్తాడా దేవుడు? ఇలాంటి దానికి ప్రపంచ సాహిత్యంలో వివిధ మతాలకి సంబంధించినటువంటి గ్రంథాలలో ఏవో కొన్ని రకాలైనటువంటి సమాధానాలు మనకి ఉన్నప్పటికీ మన వైదిక వాంగ్మయంలో ఉండేటటువంటి స్పష్టత ఇతరత్రా లేదు అనంటే అది అతిశయోక్తి కాదు, తక్కువ చెప్పినట్లే అవుతుంది.
వేదాల్లో భగవత్తత్వాన్ని గురించినటువంటి ఉపదేశం చాలా స్పష్టంగా సంశయరహితంగా మనకి సాక్షాత్కరిస్తుంది. అయితే దాన్ని వ్యాఖ్యానించి లోకానికి అందించేటటువంటి వ్యక్తులు ఎట్లా అందిస్తారు అనేది వారి వారి యొక్క విచక్షణకి, వినేవారి యొక్క ఆలోచనకి మనం వదిలేస్తే, వేదాల్లో ఉపదేశం చేసినటువంటి భగవత్ తత్వాన్ని సకల కళ్యాణ గుణ ఆకరము, అంటే గుణములకి అది ఒక గని గాను, అద్భుతమైనటువంటి అన్ని రకాల ఉత్తమ లక్షణాలకి అది ఒక మహాసాగరంగాను మనకి సాక్షాత్కరిస్తుంది. భగవంతుడు ఎట్లా ఉంటాడు? 2 కళ్ళు, 2 చేతులు, 2 చెవులు, ముక్కు, నోరు, మెడ, చెస్ట్, కాళ్ళు, చేతులు ఇలా ఉంటాడా? ఏమో అలా కూడా ఉండొచ్చు. మనకి వేదాల్లో ఇలా ఉంటాడు అని చెప్పడం కంటే ఇంత మాత్రమే కాదు, ఇంత మాత్రమే కాదు, నేతి నేతి అని ఉపదేశం చేస్తుంది. ఇతి అంటే ఇలా, ఇంత మాత్రమే కాదు, ఇంత మాత్రమే కాదు అంటే ఇంతవరకు ఏది నువ్వు చెప్పావో అది కూడా, కానీ ఆ పైన ఇంకా మరికొంత చెబితే అంత మాత్రమే కాదు, దానికి ఆ పైగా. భగవత్తత్వం అనేది సర్వత్ర వ్యాపించి ఉంటుంది అని మనకి వేదాలు చెప్తున్నాయి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య స్థితః. అంతర్బహిశ్చ ప్రతి ఈ కనిపించేటటువంటి ప్రపంచంలో ప్రతి అణువులో వ్యాపించి ఉంటుంది. మనం చూసేటటువంటి ఆకాశానికి ఆవల ఉండేటటువంటి పెద్ద పెద్ద నక్షత్ర రాశులకు కూడా ఆ పైగా వ్యాపించి ఉంటుంది. లోపల బయట అంతటా వ్యాపించి ఉండును. ఇలాంటి దానికి ఒక పేరు పెట్టాడు. నారాయణ అని పేరు పెట్టింది మనకి వేదం. నారాయణ అనేది ఓ అబ్బాయికి పెట్టేటువంటి పేరు ఈ రోజుల్లో మనకి తెలిసినది. కానీ నారాయణ అనేది ఒక అబ్బాయికి పెట్టినటువంటి పేరు కాదు. అది ఒక తత్వాన్ని సూచించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పదం. అందులో 2 ఉన్నాయి. నారా అయన అని 2 పదాలు ఉన్నాయి. మనం చూసేటటువంటి ఈ సకల ప్రపంచంలోని వస్తువులన్నింటికీ కూడా 2 అక్షరాల్లో ఇమిడ్చి చెప్పింది మనకి వేదం. నారములు అని చెప్పింది. వీటన్నిటినీ నారములు అని అంది. ఈ నారములన్నింటికీ అయనమైనదేదో అది నారాయణ తత్వము అని చెప్పింది. అయనం అంటే ఆధారము అని అర్థం. అసలు నారములంటే ఏమిటి? ఆధారం ఎట్లా అగును? సాధారణంగా ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, క్రింద ఉండేటటువంటి ఆ బల్ల మనకి ఆధారమైంది. దాని మీద మనం ఉన్నాం. మనని ఆధేయము అని అంటారు. ఏది మనని నిలబెడుతోందో దాని పేరు ఆధారం, నిలబడ్డదేదో దాన్ని ఆధేయము అని అంటారు. పైన మనం ఉండేటటువంటి రూఫ్ నుంచి ఒక ఫ్యాన్ని వేలాడదీస్తాం, లేకపోతే ఒక గోడకి ఒక లైట్ని మనం పెడతాం. ఆ లైటు ఆధారమైంది. ఆ గోడ మించి ఉండేటువంటి లైట్ని ఆధేయము అని అంటాం. ఫ్యాన్ పైనుంచి వేలాడుతుంటే ఆ వేలాడటానికి మూలాధారంగా ఉండేటటువంటిది ఏదో దాన్ని ఆధారము అని అంటాం. వేలాడే ఫ్యాన్ని ఆధేయము అని అంటాం. మనం గుర్తించేటటువంటి కంటితో చూసి కానీ, చెవితో విని కానీ, ఇతరత్ర ఏదో రకంగా గుర్తించేటటువంటి సకల వస్తుజాతానికి కూడా నారములు అని పేరు పెట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఆరంభం అంటే మనం ఊహించడానికి వీలు కానంత పైనుంచి ఆరంభం చేసి ఎంత క్రింద దాకా మనం వెళ్ళగలమో, మైక్రో లెవెల్ దాకా, అంటే ఒక అణువుని
-23 దాకా మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే, ఇంకా చేతనైతే అంతకంటే ఇంకా విభజించుకుంటూ వెళ్ళిపోతే దానిలో కూడా వ్యాపించి ఉండగలిగేటటువంటి తత్వం ఇది అని మనకి చెప్తాయి మన గ్రంథాలు. ఇక పెద్ద వస్తువుల దగ్గరికి వెడితే, మనం ఈవేళ మన వైజ్ఞానికులు చెప్పేదాని ప్రకారం ఈ భూమి, సౌర కుటుంబము, ఈ నక్షత్రాలన్నీ ఉండే ఒక పాలపుంత, అవన్నీ ఉండేటటువంటి ఒక గ్యాలక్సీ, ఇలాంటివన్నీ ఉండేటటువంటి ఇంకా ఒక ఆ ఖగోళము ఉండే, దీనికి కూడా ఇంకా ఆవల ఏమైనా ఉంటే దాన్ని కూడా తనలో ఇముడ్చుకోగలిగేటంత దాకా ఇందులో కదిలే వస్తువులు ఉండొచ్చు, కదలని వస్తువులు ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ ఒకటే పేరు, నారములు అని. ఎందుకు ఆ పేరు వచ్చింది? రా అంటే నశించేది అని అర్థం, నరా నశించనిది అని అర్థం. ఆ నశించని వస్తువులు అనేకమైతే అది నరా అవుతుంది. అలాంటివి అనేకమైనటువంటి జాతులు ఉన్నట్లయితే నారా అవుతుంది. అవి మరిన్ని అయితే అవి నారా అవుతుంది. ఆ రకంగా సంస్కృత భాషలో ఏర్పడ్డటువంటి ఈ పదం అత్యద్భుతమైనటువంటి పదం. బహుశా మనకి ఏ ఇతర భాషల్లోనూ ఇలాగా వస్తువుల యొక్క బాహుళ్యాలని చెప్పగలిగేటటువంటి ఒక పదం క్రింద ఏది ఏర్పడి ఉండదు. ఒక సంస్కృతానికి ఆ రకమైనటువంటి శక్తి ఉంది, వేదానికి ఆ రకమైనటువంటి శక్తి ఉంది. ఎందుకు వీటిని నారములని పేరు పెట్టారు అంటే, ఇవేవి కూడా వస్తుతః నశించవు. ఆకారాలు మారతాయి, వాటి వల్ల జరిగే పనులు మారతాయి, అప్పుడు వాటికి పెట్టే పేర్లు మారతాయి. ఎట్లా అంటే, మట్టి ఒక నీటితో కలిపి ముద్దగా చేస్తే దాన్ని మనం మట్టి ముద్ద అంటాం. దాన్ని ఒక కుండగా మారిస్తే, అంటే ఒక ఆకృతిలోకి తీర్చిదిద్దితే దాన్ని కలశము లేక ఘటము, కుండ అని అంటాం. దాన్ని ఒకవేళ పగిలితే పెంకు అని అంటాం. దాన్ని ఇంకా పగిలితే ముక్కలు అంటాం. ఆ తర్వాత చూర్ణం అంటాం. అది తిరిగి మట్టి కింద మారుతుంది. మట్టి కింద ఎప్పుడూ ఉంటుంది అంటుంది మనకి వేదం. మృత్తికేత్యేవ సత్యం అంటుంది. ఆకారం మారినప్పుడు పేరు మారింది, పేరు మారగానే దాంతో చేసే పని మారింది, కానీ మూల ద్రవ్యం మాత్రం మారలేదు. అందుకే ఈ మూలద్రవ్యాలు అన్నీ కూడా ఎప్పుడు అలానే ఉంటాయి, ఇవి నశించవు. అలాంటి నశించని పదార్థ జాతము అనంతము, అనేకము. వీటితో తయారయ్యేటటువంటి జాతులు కూడా ఎప్పుడు అట్లా ఉంటాయి. ఇది తమాషా. అంటే వీటితో తయారైనటువంటిది ఒక నరజాతి అని అందాం. 2 కాళ్ళతోటి నిలువుగా నడిచేటటువంటి ప్రాణి కదా నరుడంటే. ఒక నరుడు పోతాడు, కానీ ఆ నరజాతి ఎప్పుడు సాగుతూ ఉంటుంది. ఒక చెట్టు పోతుంది, కానీ ఆ వృక్ష జాతి ఎప్పుడు ఉంటుంది. ఒక గోవు పోతుంది, గో జాతి ఎప్పుడు ఉంటుంది. కనుక ఈ వస్తువుల యొక్క జాతులకి సమూహములు ఎప్పుడూ ఆ జాతులు ఉంటాయి, మూలద్రవ్యం ఉంటుంది. కనుక వీటికి అన్నిటికీ నారములు అని పేరు పెట్టి, ఈ నారములన్నింటినీ కూడా నిలబెట్టగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక తత్వం వీటికి లోపల, వీటికి పైన కూడా ఉండి వీటిని సురక్షితంగా ఉంచుతోంది. కనుక ఆ తత్వానికి నారాయణ తత్వం అని పేరు పెట్టారు. ఆ నారాయణ తత్వమే వీటన్నిటికీ ఆయా సందర్భాల్లో ఏర్పడ్డ అవసరాలు తీర్చటం కోసమని ఈ లోకంలోకి, తాను తయారు చేసినటువంటి లోకాల్లో ఒకటైనటువంటి ఈ భూలోకంలో కూడా దిగి వచ్చి అవసరమైనటువంటి రీతిలో వీటిని నడిపిస్తూ ఉంటుంది. అలా నడిపించేందుకు వచ్చిన ఒక స్వరూపమే శ్రీకృష్ణ అవతారము. ఇది అలా చేస్తుందా అనే సంశయం మనకి కలగనవసరం లేకుండా
ఈ భగవద్గీతలోనే ఉండేటటువంటి 10వ అధ్యాయము 11వ అధ్యాయము 2 అధ్యాయాలు ఈ నారాయణ తత్వాన్ని స్పష్టం చేయడం కోసం ఏర్పడ్డాయి. అది ఎలానో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం క్రమంగా చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.